హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై చేద్దాం. దాని కొరకు ముందుగా నేను 300 గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకున్నా. ముందుగా మనము కాకరకాయలను రెండు చివరలను కట్ చేయాలి. కట్ చేసి దీని మీద ఉన్న ఈ పీల్ను తీసేయాలి. అంటే ఈ పొలుసులు లాంటివి ఉంటాయి కదా, ఇవి తీసేయాలి. లోపలి వరకు తీయకుండా పైన ఇలా తీసేయాలి. ఇలా తీసివేసి దీనిని రెండు ముక్కలుగా చేయాలి. ఇప్పుడు లోపల ఉన్న ఈ గుజ్జును లైట్గా తీసేయాలి. మొత్తం తీసేయద్దు, జస్ట్ కొద్దిగా హోల్ పడేటట్టు చేయాలి. మనం ఈ లోపల స్టఫింగ్ పెట్టేటట్టు ఉండాలి. ఇలా ఉండాలి. ఇలా హోల్ చేసి ఇందులో స్టఫింగ్ పెట్టాలి. మనం మసాలా ప్రిపేర్ చేసి ఇందులో పెట్టాలి. ఇలా చేసి పక్కకు పెట్టాలి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే కట్ చేయాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గుజ్జును తీయాలి. అంటే కంప్లీట్గా కాకుండా కొద్దిగా హోల్ వచ్చేటట్టు తీయాలి. తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ కాకరకాయ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంటే మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీని కొరకు ఒక 5 to 8 minutes పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్యలో కలుపుతూ వేయించండి. ఇప్పుడు మనం ఇవి వేగే లోపల వేరొక స్టవ్ పైన ఈ స్టఫింగ్ కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేయించాలి. ఇప్పుడు పల్లీలు వేగినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోవాలి. నేను ఇవన్నీ ఆల్రెడీ మెజర్ చేసి తీసుకున్నా. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిను ఈ విధంగా చిన్న ముక్కలు చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇలా కలపండి. అంటే ఈ వేడికే ఈ ఎండు కొబ్బరి కొద్దిగా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే కడాయి స్టవ్ పైన పెట్టి అది వేడెక్కాక ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 8 వరకు ఎండుమిర్చి వేయండి. అంటే 8 to 10 వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎండుమిర్చిని కొద్దిగా వేగనివ్వాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేయండి. ఈ ఎండుమిర్చి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టి వేయండి. నేను సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి తీసుకున్నా. చింతపండు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇప్పుడు కాకరకాయలు కూడా వేగినాయి. అంటే ఈ కలర్ వచ్చే వరకు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టిన పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి ఉంది కదా, అవి మిక్సీ పట్టాలి. ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టిన ఆనియన్స్, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేయాలి. ఇప్పుడు ఇందులోకి 6 నుండి 7 గార్లిక్ క్లోవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నా. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. అవసరం అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అన్ని వాటర్ వేయండి. ఎక్కువ వేయద్దు. అవసరం ఉంటే వేయండి, లేకుంటే లేదు. ఇప్పుడు స్టఫింగ్ కావాల్సిన
మసాలా రెడీ అయింది. ఇప్పుడు దీనిని ఈ కాకరకాయ ముక్కల లోపలికి పెట్టాలి. ఈ ముక్కల నిండా ఇలా పెట్టేసేయాలి. ఇది ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఒక 1 వీక్ వరకు ఏం పాడవదు. మనం చింతపండు కూడా వేసినాం కాబట్టి అసలు పాడవదు. చేదు అనేది అస్సలు ఉండదు ఇలా చేస్తే. అన్ని కాకరకాయలకు ఇలా స్టఫింగ్ పెట్టేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు వీటితో మనం ఫ్రై ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కాకరకాయలు ఫ్రై చేసిన కడాయి ఉంది కదా, అందులోనే ఫ్రై చేద్దాం. నేను అదే ఆయిల్ తీసుకుంటున్నా. ఇప్పుడు కడాయి వేడెక్కాక ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. వేసి కొద్దిగా కరివేపాకు వేయాలి. మనం వేయించి పెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదా, అవి వేయండి. అంటే జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇవి వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఈ ఆయిల్లో మూత పెట్టి వేయించండి. ఇలా మధ్యలో ఒకసారి కలపండి. ఇలా వేయించడం వలన ఈ స్టఫింగ్ మొత్తం కాకరకాయకు పట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత మిగిలిన ఈ మసాలా ఉంది కదా, అది కూడా వేయండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపి దీనిని ఇంకొక 3 నుంచి 5 నిమిషాలు ఉడకనివ్వండి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మాడకుండా కలపండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. కొత్తిమీర వేసి 1 మినిట్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.